ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మర్జ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మీకు అన్ని ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఫస్ట్ లింక్ PI7 ఇమేజ్ టూల్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే అంటే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. నేనైతే ఇదే యూజ్ చేశా. సో, ఇదే సజెస్ట్ చేస్తా. ఇలా అనగానే సెలెక్ట్ ఫోటో అని ఉంది కదా! సెలెక్ట్ ఫోటో దగ్గరికెళ్ళి ఫస్ట్ మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ సిగ్నేచర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మన సిగ్నేచర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలోకి వెళ్ళాక మీ నేమ్ ఉంటుంది కదా! దాన్ని సెలెక్ట్ చేయండి. ఇలా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సెంటీమీటర్స్, ఇంచెస్ అండ్ పిక్సెల్ అని ఉంది కదా! విడ్త్ దగ్గర అయితే 3.5 పెట్టుకోండి. అండ్ హైట్ దగ్గర వచ్చేసి 6 పెట్టుకోండి. అండ్ DPI అని కనిపిస్తుంది కదా! ఈ రెండిటికన్నా ముందు అక్కడ వచ్చేసి 400 పెట్టుకోండి. తర్వాత అయితే కంప్రెస్డ్ ఇమేజ్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా! అక్కడ టిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ 60 KB అని ఉంది కదా! ఆటోమేటిక్‌గా 60 KB, 90 KB అని చూపిస్తది. మనం మాత్రం ఇక్కడ 30 KB పెట్టుకోవాలి. 30 KB పెట్టుకున్నాక డౌన్లోడ్ ఇమేజ్ అని కొట్టండి. అలా కొట్టగానే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేయడానికి మనకి 2 మినిట్స్ కూడా పట్టదు. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.